చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్పై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. భారత ఎగుమతులపై మొత్తం 50% టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అమెరికా మాత్రం యుక్రెయిన్లో శాంతిని సాధించే లక్ష్యంతో ఇటీవల జరిపిన చర్చల్లో రహస్యంగా పలు ఒప్పందాలపై చర్చించారు. ఈ చర్చల్లో ముఖ్యంగా ఎనర్జీ రంగంపై చర్చలు జరిపినట్టు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. అమెరికన్ ఎనర్జీ దిగ్గజం ఎక్సాన్ మొబిల్ రష్యాలోని లాభదాయకమైన సఖాలిన్-1 ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్టులో తిరిగి చేరే అవకాశం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఈ చర్చలు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ రష్యాలో పర్యటించిన సమయంలో పుతిన్తో సమావేశమైనప్పుడు జరిగినట్టు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ ట్రంప్ పదే పదే చెప్తున్నా అది మాత్రం ఆగడం లేదు. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టులో అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్ రష్యాలో పర్యటించారు. ఆ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు పెట్టుబడి ప్రతినిధి కిరిల్ ద్విత్రియేవ్లతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఎనర్జీ రంగానికి సంబంధించి పలు ఒప్పందాలపై చర్చించినట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్పై దాడి ప్రారంభించినప్పటికీ నుంచి రష్యాపై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా ఎనర్జీ రంగం పూర్తి ఒడిదుడుకులు ఎదుర్కొంది. దీంతో ఆగస్టులో మాస్కోలో జరిగిన సమావేశంలో 3 ప్రధాన ఒప్పందాలపై చర్చించారని రాయిటర్స్ వెల్లడించింది. అందులో ఎక్సాన్ మొబిల్ రష్యాలోని సఖాలిన్-1 ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్టుకు తిరిగి ప్రవేశించడం, రష్యా యొక్క ఆర్కిటిక్ LNG-2 వంటి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్టుల కోసం అమెరికన్ ఎక్విప్మెంట్ను కొనుగోలు చేయడం, అమెరికా రష్యా నుంచి న్యూక్లియర్ ఐస్ బ్రేకర్లను కొనుగోలు చేయడం వంటివి ఉన్నాయి. ఉక్రెయిన్లో శాంతిని సాధించేందుకు రష్యాను ప్రోత్సహించడంతో పాటు రష్యాపై విధించిన ఆంక్షలను సడలించడానికి ఈ ఒప్పందాలను అమెరికా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇక ఆగస్టు 15న అలస్కాలో జరిగిన ట్రంప్ పుతిన్ సమ్మిట్లో ఈ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక అదే రోజు పుతిన్ ఒక డిక్రీపై సంతకం చేశారు. ఇది ఎక్సాన్ మొబిల్ వంటి విదేశీ పెట్టుబడిదారులకు సఖాలిన్-1లో వాటాలను తిరిగి పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే పాశ్చాత్య ఆంక్షలను ఎత్తివేస్తేనే ఇది అమల్లోకి వస్తుందని పుతిన్ షరతు పెట్టారు. సఖాలిన్-1 రష్యాలోని ఫార్ ఈస్ట్లోని సఖాలిన్ దీవి వెలుపల ఉన్న ఒక ప్రధాన ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్. ఇది 2.3 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్, 485 బిలియన్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ నిల్వలను కలిగి ఉంది. 2021లో ఈ ప్రాజెక్టు రోజుకు సుమారు 2,20,000 బ్యారెల్స్ ఆయిల్ను ఉత్పత్తి చేసింది. ఎక్సాన్ మొబిల్ 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత ఈ ప్రాజెక్టులో తన 30% ఆపరేటర్ వాటాను వదిలివేసి $4.6 బిలియన్ నష్టాన్ని చవిచూసింది. ఆ సంవత్సరం క్రెమ్లిన్ ఈ వాటాను స్వాధీనం చేసుకుని రాస్ నెఫ్ట్ అనుబంధ సంస్థ అయిన సఖాలిన్ మోర్ నెఫ్టే గాజ్ షెల్ఫ్కు ఆపరేషన్లను బదిలీ చేసింది. అయితే ఆగస్టు 15న పుతిన్ సంతకం చేసిన డిగ్రీ విదేశీ పెట్టుబడిదారులు తమ వాటాలను తిరిగి పొందడానికి అనుమతించే మార్గాన్ని కల్పించింది. అయితే ఇది ఆంక్షల సడలింపు ఇవ్వడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన విదేశీ ఎక్విప్మెంట్ సరఫరా కోసం ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి షరతులపై ఆధారపడి ఉంది. ఈ ఒప్పందం ఎక్సాన్ మొబిల్కు లాభదాయకమైన ప్రాజెక్టులో తిరిగి ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తోంది. రష్యాలోని ఆర్కిటిక్ LNG-2 ప్రాజెక్టు 2022 నుంచి పాశ్చాత్య ఆంక్షల కారణంగా ఐస్ క్లాస్ షిప్లకు పరిమితమైన ప్రవేశంతో తక్కువ రేట్లో మాత్రమే ఆపరేట్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో మెజారిటీ వాటాను కలిగిన నోవాటెక్ ఆంక్షలను ఎత్తివేయడానికి వాషింగ్టన్లోని లాబీయిస్టులతో పనిచేస్తోంది. అయితే ఈ చర్చలు రహస్యంగా జరుగుతున్నాయి. ఈ చర్చలను ట్రంప్ రాజకీయ వ్యూహంలో భాగంగా చూస్తూ ఉక్రెయిన్లో శాంతి కోసం రష్యాకు ఆర్థిక లాభాలు అందిస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు. ఈ ఒప్పందాలు రష్యా, చైనా సంబంధాలను బలహీనపరిచేందుకు ట్రంప్ వ్యూహంగా భావిస్తున్నారు. ఎప్పటి నుంచో అమెరికా రష్యాపై చైనీస్ టెక్నాలజీని కాకుండా అమెరికన్ టెక్నాలజీని కొనుగోలు చేయమంటూ ఒత్తిడి చేస్తోంది. అయితే యూరోపియన్ యూనియన్ రష్యన్ గ్యాస్ దిగుమతులను 2027 నాటికి పూర్తిగా నిలిపివేయాలని ప్రతిపాదించడంతో ఈ ఒప్పందాలు యూరోపియన్ మద్దతును కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందంలో ఉక్రెయిన్లో శాంతి చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా గ్లోబల్ ఎనర్జీ రాజకీయాలపైన ప్రభావం చూపిస్తాయంటున్నారు విశ్లేషకులు. సఖాలిన్-1లో ఎక్సాన్ మొబిల్ యొక్క సంభావ్య తిరిగి ప్రవేశం రష్యా యొక్క శక్తి రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను పునరుద్ధరించవచ్చు. అయితే ఈ ఒప్పందం అమల్లోకి రావాలంటే అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ సైతం ఆంక్షలను సడలించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందంటూ ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు. భారత ఎగుమతులపై 50% టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇలాంటి సమయంలో అమెరికా రహస్యంగా రష్యాతో ఎనర్జీ ఒప్పందాలను చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భారత్ చమురు కొనుగోళ్ల కారణంగా ఉక్రెయిన్పై దాడి చేసేందుకు రష్యాకు ఆర్థికంగా సహకరిస్తోందంటూ అమెరికా సహా యూరోపియన్ యూనియన్ విమర్శలు చేస్తోంది. మరి అలాంటి సమయంలో అమెరికా ఏ విధంగా సకాలిన్ 1లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే రష్యాను తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకుని రష్యా చమురు ద్వారా తాము ఆర్థికంగా ఎదుగుతూ ఇతర దేశాలను తొక్కేయాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారని విశ్లేషకులు మండిపడుతున్నారు. అయితే యుద్ధం ఆపేందుకు ఉక్రెయిన్పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ట్రంప్ ఈ చర్చలు జరిపి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా అమెరికా రష్యా మధ్య ఒప్పందాల చర్చల ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పురోగతిని తీసుకువచ్చినా అవి అమల్లోకి రావాలంటే మాత్రం అనేక సవాళ్లున్నాయి.